Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic Zero Water Exchange, Probiotics in Health Management, Issues of Biosecurity in Fish Health Management elective paper for 6th Sem BSc Fishery students. Zero water exchange system. In this system, the seed stocking is done from hatchery, low seed stocking is done, artificial feed will be provided to fish and there is no need of water exchange or just for maintaining water. ఈ జీరో వాటర్ ఎక్స్చేంజ్ సిస్టంలో ఏం చేస్తాము అంటే హ్యాచరీ నుంచి సీడ్స్ని కలెక్ట్ చేస్తాము, లో సీడ్స్ని కల్చర్ చేస్తాము, ఆర్టిఫిషియల్ ఫీడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఫిష్కి. ఇక్కడ వాటర్ ఎక్స్చేంజ్ అనేది అవసరం ఉండదు, మెయింటెనెన్స్కి మాత్రమే వాటర్ అనేది అవసరము. నెక్స్ట్, ఫ్రమ్ ది సిస్టమ్ ద ప్రొడక్షన్ రేట్ రేంజెస్ ఫ్రమ్ 500 to 800 kg per hectare. ఈ సిస్టంలో ప్రొడక్షన్ రేట్ అనేది ఎంత రేంజ్ అవుతుంది అంటే 500 నుంచి 800 kg per hectare రేంజ్ అవుతుంది. దిస్ సిస్టమ్ ఈజ్ ఫాలోడ్ ఫర్ shrimp, IMC, sea bass in some parts of India. This system is operated only in ponds. ఈ సిస్టమ్ ష్రింప్కి, ఇండియన్ మేజర్ కార్ప్స్కి, సీ బాస్కి ఈ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఈ సిస్టమ్ అనేది జనరల్గా ఓన్లీ పాండ్స్లో మాత్రమే ఆపరేట్ చేస్తారన్నమాట. జీరో వాటర్ ఎక్స్చేంజ్ సిస్టంలో మనం హ్యాచరీ నుంచి సీడ్స్ని కలెక్ట్ చేస్తాము, లో సీడ్ కల్చరింగ్ అనేది చేస్తాము, ఆర్టిఫిషియల్ ఫీడ్ని ఇస్తామన్నమాట ఫిష్కి. ఇక్కడ వాటర్ ఎక్స్చేంజ్ అనేది అవసరం ఉండదు, జస్ట్ మెయింటెనెన్స్ కోసమే వాటర్ యూజ్ చేస్తాము. ఈ సిస్టంలో ప్రొడక్షన్ రేట్ అనేది 500 to 800 kg per hectare ఉంటుంది. ఈ ష్రింప్కి, ఇండియన్ మేజర్ కార్ప్స్కి, సీ బాస్కి ఈ సిస్టమ్ని ఫాలో అవుతారు. జనరల్గా ఈ సిస్టమ్ అనేది పాండ్స్లో మాత్రమే ఆపరేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్, ఇష్యూస్ ఆఫ్ బయోసెక్యూరిటీ. Biosecurity in aquaculture consists of practices that minimize the risk of introducing an infectious disease and spreading it to the animals at a facility, and the risk that diseased animals or infectious agents will leave a facility and spread to other sites and to other susceptible species. ఈ ఆక్వాకల్చర్ బయోసెక్యూరిటీ అనేది ఏం చేస్తాయంటే ఎంట్రీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఒక స్ప్రెడ్ని మినిమైజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనేది ఎంటర్ అయిందో ఆటోమేటిక్గా డిసీజ్ అనేది ఏమవుతుంది, ఒక సిస్టమ్ నుంచి ఇంకో స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే ఒక స్పీసీస్ నుంచి ఇంకో స్పీసీస్కి, లేకపోతే ఒక యానిమల్ నుంచి ఇంకో యానిమల్కి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్డింగ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఎంట్రీని కూడా ఈ బయోసెక్యూరిటీ అనేది మినిమైజ్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. These practices also reduce stress to the animals, thus making them less susceptible to disease. ఇవేం చేస్తాయి, ఈ ప్రాక్టీస్ అని ఏం చేస్తాయంటే యానిమల్స్కి స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే యానిమల్స్ యొక్క స్ట్రెస్ అనేది రెడ్యూస్ అయిందో ఆటోమేటిక్గా యానిమల్స్ అనేవి డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే బయోసెక్యూరిటీ అనేది ఏం చేస్తాయంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ యొక్క ఎంట్రీని అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క స్ప్రెడ్ని మినిమైజ్ చేస్తుంది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రాక్టీసెస్ ఏం చేస్తాయంటే యానిమల్స్ యొక్క స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. ఎప్పుడైతే యానిమల్స్ యొక్క స్ట్రెస్ అనేది రెడ్యూస్ అయిందో ఆటోమేటిక్గా అవి డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మేజర్ గోల్స్ ఆఫ్ బయోసెక్యూరిటీ. మేజర్ బయోసెక్యూరిటీ గోల్స్ ఆర్ యానిమల్ మేనేజ్మెంట్, obtaining healthy stocks and optimizing their health and immunity through good husbandry. ఈ యానిమల్ మేనేజ్మెంట్ ద్వారా మన హెల్తీ స్టాక్స్ని అబ్టైన్ చేయొచ్చు. త్రూ గుడ్ హస్బెండరీ ద్వారా వాటికి హెల్త్ అండ్ ఇమ్యూనిటీని ఆప్టిమైజ్ చేయొచ్చు. మనం హెల్తీ స్టాక్స్ని అబ్టైన్ చేస్తాము. నెక్స్ట్, త్రూ గుడ్ హస్బెండరీ ద్వారా వాటి యొక్క హెల్త్ అండ్ ఇమ్యూనిటీని మనం ఆప్టిమైజ్ చేస్తాం అన్నమాట. ప్యాథోజన్ మేనేజ్మెంట్లో ప్రివెంటింగ్, రెడ్యూసింగ్ ఆర్ ఎలిమినేటింగ్ ప్యాథోజన్స్, అంటే ప్రివెంట్ చేస్తాము అండ్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ చేస్తాం అన్నమాట ప్యాథోజన్స్ని. నెక్స్ట్, పీపుల్ మేనేజ్మెంట్, ఎడ్యుకేటింగ్ అండ్ మేనేజింగ్ స్టాఫ్ అండ్ విజిటర్స్. మనం ఏం చేయాలంటే ఈ జనరల్గా మీ మేనేజింగ్ స్టాఫ్ అండ్ విజిటర్స్ వల్ల కూడా ఫిషెస్కి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది ఇన్ కేస్ వాళ్ళ హైజీన్గా లేకపోతే. సో ఆ హైజీనిక్ కండిషన్స్ మీద కొంత అవగాహన కల్పిస్తాం అన్నమాట. నెక్స్ట్, ద ఎంట్రీ ఆఫ్ స్పెసిఫిక్ ప్యాథోజన్ అండ్ ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ అండ్ కాజ్ ఆఫ్ డిసీజ్ డిపెండ్స్ ఆన్. ఈ స్పెసిఫిక్ ప్యాథోజన్ అనేది ఎంటర్ అయితే కనుక అది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఏం చేస్తుంది, డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఆ డిసీజ్ కాజ్ అవడం అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అని చెప్తున్నారు, ద స్పీసీస్, ఇమ్యూన్ స్టాటస్, కండిషన్, లైఫ్ స్టేజ్. ఫిష్ యొక్క స్పీసీస్ మీద, ఇమ్యూన్ స్టాటస్ మీద, ఫిష్ యొక్క కండిషన్ మీద, ఫిష్ యొక్క లైఫ్ స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే జనరల్గా మేజర్ గోల్స్ ఆఫ్ బయోసెక్యూరిటీలో యానిమల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్యాథోజన్ మేనేజ్మెంట్ ఉంటుంది, పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది. యానిమల్ మేనేజ్మెంట్లో మనం హెల్తీ స్టాక్స్ని అప్టైన్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే త్రూ గుడ్ హస్బెండరీ ద్వారా వాటి యొక్క హెల్త్ని, ఇమ్యూనిటీని ఆప్టిమైజ్ చేస్తామన్నమాట.
నెక్స్ట్ ప్యాథోజన్ మేనేజ్మెంట్లో ప్రివెంట్ చేస్తాం, రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ చేస్తాం అన్నమాట ప్యాథోజన్స్ని. పీపుల్ మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే ఈ మేనేజింగ్ స్టాఫ్ అండ్ విజిటర్స్కి ఈ హైజీనిక్ వాటి మీద కొంత అవగాహన కల్పిస్తాం అన్నమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ ప్యాథోజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది కదా, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ స్ప్రెడ్ అయ్యి డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఆ డిసీజ్ కాజ్ అవడం అనేది వేటి మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారు, ఫిష్ యొక్క స్పీసీస్ మీద, ఫిష్ యొక్క ఇమ్యూన్ స్టాటస్ మీద, ఫిష్ యొక్క కండిషన్ మీద, ఫిష్ యొక్క లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. Major environmental factors such as water quality, water chemistry and husbandry practices. Major environmental factors ఏంటంటే water quality, water chemistry and husbandry practices అన్నమాట. Next, characteristics of pathogens such as biology and life cycle, potential reservoirs, survival on inanimate objects, equipment, options for legal treatments, regulatory status. ఇక్కడ ఏంటంటే ప్యాథోజన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారన్నమాట. అంటే ప్యాథోజన్ యొక్క లైఫ్ సైకిల్ కానీ, ప్యాథోజన్ యొక్క పొటెన్షియల్ రిజర్వాయర్స్, నథింగ్ బట్ క్యారియర్స్, అదర్ యానిమల్స్ అన్నమాట. అండ్ ప్యాథోజన్ అనేది ఈ ఎక్విప్మెంట్స్ మీద ఎంత టైం ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్షన్స్ ఫర్ లీగల్ ట్రీట్మెంట్స్, రెగ్యులేటరీ స్టాటస్, ఇవన్నీ ఏంటంటే ప్యాథోజన్ యొక్క characteristics matter. Next, animal and population management. Obtaining healthy animals from a supplier is critical. మన హెల్దీ యానిమల్స్ సచ్ యాజ్ ఎగ్స్ని, ఫ్రైని, జోనస్, బ్రూషెక్ హెల్దీ యానిమల్స్ని అబ్టైన్ చేయడం అనేది క్రిటికల్ అని చెప్తున్నారు. వర్క్ విత్ ఎ ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ టు డిటర్మైన్ స్పీసీస్ స్పెసిఫిక్ హెల్త్ పారామీటర్స్ అండ్ డిసీజ్ ఆఫ్ కన్సర్న్. ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ ఉంటే బెస్ట్ మాట. ఎందుకంటే ఫిషెస్ అనేవి ఎటువంటి డిసీజ్కి ఎక్స్పోజ్ అయినాయి, ఎటువంటి డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్కి బాగా తెలుస్తాయి. కాబట్టి మన ఫార్మ్స్లో ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. నెక్స్ట్, బిఫోర్ అబ్టైనింగ్ యానిమల్స్ ఫ్రమ్ అన్ అవుట్ సైడ్ సోర్స్, లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అబౌట్ దర్ హెల్త్, ఇంక్లూడింగ్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే హ్యావ్ ఎనీ డిసీజ్ ఇష్యూస్ ఆర్ వెదర్ దే హ్యావ్ ఎనీ హెల్త్ ఎగ్జామినేషన్, డిసీజ్ టెస్టింగ్ ఆర్ ట్రీట్మెంట్స్. మనం యానిమల్స్ని బయట నుంచి ఒకవేళ తీసుకుంటే కనుక తెస్తే అవి ఏ ఏరియా నుంచి కలెక్ట్ చేసాము, ఏ ఏరియా నుంచి తీసుకొస్తున్నాము, ఆ ఏరియాలో అంతకుముందు ఫిషెస్ ఏమైనా డిసీజ్కి ఎక్స్పోజ్ అయినాయా, ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఫిష్కి ఏమైనా డిసీజ్తో సఫర్ అవుతుందా, దాని యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉన్నాయి మొత్తం మనం ఎగ్జామిన్ చేయాలన్నమాట. నెక్స్ట్, సమ్ సప్లైస్ ఆఫర్ యానిమల్స్ దట్ హ్యావ్ టెస్టెడ్ ఫ్రీ ఆఫ్ స్పెసిఫిక్ ప్యాథోజన్స్ అండ్ దీస్ యానిమల్స్ ఆర్ ప్రిఫరబుల్. కొంతమంది సప్లయర్స్ ఏం చేస్తారంటే డిసీజ్ ఫ్రీ ఫిషెస్ని సప్లై చేస్తారన్నమాట. అంటే ఎటువంటి డిసీజెస్ లేని ఫిషెస్ని సప్లై చేస్తారు. ఆ ఫిషెస్ని మనం పర్చేస్ చేయడం అనేది ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యానిమల్ హెల్త్ ఈస్ అన్అవైలబుల్ ఆర్ అన్క్లియర్, ఫిష్ షుడ్ బి టెస్టెడ్ షార్ట్లీ ఆఫ్టర్ ద రిసీవ్డ్. ఒకవేళ మనం పర్చేస్ చేసిన ఫిష్ యొక్క హెల్త్ కండిషన్ గురించి మనకు సరిగ్గా తెలియకపోతే మనం పర్చేస్ చేసిన తర్వాత ఆ ఫిష్ని టెస్ట్ చేయాలి అని చెప్తున్నారు. స్ట్రెయిన్స్ ఆఫ్ సమ్ ఆక్వాకల్చర్ స్పీసీస్ ఆర్ నోన్ టు బి మోర్ రెసిస్టెంట్ టు స్పెసిఫిక్ డిసీజెస్. ఈ స్ట్రెయిన్స్ ఆఫ్ సమ్ ఆక్వాకల్చర్ స్పీసీస్ అనేవి మోర్ రెసిస్టెంట్గా ఉంటాయి అన్నమాట స్పెసిఫిక్ డిసీజెస్కి. నెక్స్ట్, ట్రాకింగ్ ద లీనియేజ్ ఆర్ జెనెటిక్స్ ఆఫ్ ఎ బ్రూడ్ స్టాక్ హెల్ప్స్ అవాయిడ్ ఇంబ్రీడింగ్ అండ్ ఎన్ష్యూర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హెల్దీ గ్యామెట్స్ అండ్ ఫ్రై. ఈ బ్రూడ్ స్టాక్ యొక్క జెనెటిక్స్ కానీ లీనియేజ్ కానీ ట్రాక్ చేయడం వల్ల మన ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ గ్యామెట్స్ అండ్ ఫ్రైని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్, గుడ్ హస్బెండరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు బయోసెక్యూరిటీ. గుడ్ హస్బెండరీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట బయోసెక్యూరిటీకి. ఎనీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ దట్ స్ట్రెస్ ద ఫిష్ or that may damage the skin, fins, gills or intestine will weaken their immune system and make them much more susceptible to diseases. ఏ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఫిష్ అనేది స్ట్రెస్కి గురవ్వచ్చు, లేకపోతే ఫిష్ యొక్క స్కిన్ కానీ, ఫిన్స్ కానీ, గిల్స్ కానీ ఆర్ ఇంటెస్టైన్ కానీ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవ్వచ్చు. ఇలాంటి కండిషన్స్లో ఒకవేళ ఫిష్ అనేది డ్యామేజ్ అయినా, ఫిష్ యొక్క స్కిన్ కానీ, లేకపోతే ఫిన్స్ కానీ, గిల్స్ ఆర్ ఇంటెస్టైన్ డ్యామేజ్ అయినా, లేకపోతే ఫిష్ అనేది స్ట్రెస్కి గురైనా, లేకపోతే ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అయినా, ఇలాంటి అన్ని కండిషన్స్లో ఫిష్ అనేది డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిష్ అనేది స్ట్రెస్కి గురైనా, లేకపోతే ఫిష్ స్కిన్ కానీ, ఫిన్స్ కానీ, గిల్స్ కానీ, ఇంటెస్టైన్ కానీ డ్యామేజ్ అయినా, లేకపోతే ఫిష్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయినా, ఇలాంటి అన్ని కండిషన్స్లో ఫిష్ అనేది డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. గుడ్ వాటర్ క్వాలిటీ, కెమిస్ట్రీ, న్యూట్రిషన్ అండ్ హ్యాండ్లింగ్ మెథడ్స్ విల్ గో ఫార్ టువర్డ్ ప్రివెంటింగ్ డిసీజ్. మనం డిసీజెస్ని ప్రివెంట్ చేయాలి అంటే గుడ్ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి, గుడ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి, అండ్ ఫిష్ని హ్యాండిల్ చేసినప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇలా చేస్తే కనుక మనం డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. గుడ్ ప్రివెంటివ్ మెడికల్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్ క్వారంటైన్, రొటీన్ అబ్జర్వేషన్, వ్యాక్సినేషన్ అండ్ ద యూజ్ ఆఫ్ ఇమ్యూనోస్టిమ్యులెంట్స్, ప్రోబయోటిక్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫర్ డిసీజ్ మేనేజ్మెంట్. మనం జనరల్గా మనం ప్రివెంటివ్ మెథడ్స్ ఏం ఫాలో అవ్వాలంటే ఏదైనా ఫిష్కి డిసీజ్ వస్తే దాన్ని క్వారంటైన్లో పెట్టాలన్నమాట.
రోజు రొటీన్ అబ్జర్వేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ ఇవ్వాలి, అండ్ ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ని యూజ్ చేయాలి, ప్రోబయోటిక్స్ని యూజ్ చేయాలి, అండ్ డయాగ్నోసిస్ చేయాలన్నమాట. అది ఏ డిసీజ్, ఫర్ సపోజ్ అండ్ ఫిష్ అనే డిసీజ్కి ఎక్స్పోజ్ అయితే దాన్ని మనం డయాగ్నోసిస్ చేయాలి. ఇలా చేస్తూ మనం ఆ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఏదైనా ఫిష్ అనేది డిసీజ్ గురైతే దానికి క్వారంటైన్లో పెట్టి రొటీన్ అబ్జర్వేషన్ చేస్తాం, వ్యాక్సినేషన్ చేస్తాం, ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ యూజ్ చేస్తాం, ప్రోబయోటిక్స్ యూజ్ చేస్తాం, అండ్ యాజ్ వెల్ యాజ్ డయాగ్నోసిస్ కూడా చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్రోబయోటిక్స్. Probiotics are the live microorganisms given in adequate amounts for the health benefits of the host. ఈ ప్రోబయోటిక్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. ఇవి మన సరిపడంత అమౌంట్ ఇస్తాం అన్నమాట ఫర్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ద హోస్ట్. నథింగ్ బట్ ఫిష్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇది మనం ఇస్తామన్నమాట. ప్రోబయోటిక్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన ఎడిక్వేట్ అమౌంట్లో ఇస్తామన్నమాట. ఎందుకని హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ద హోస్ట్ కోసం ఈ ప్రోబయోటిక్స్ మనం ఇస్తామన్నమాట. ద వర్డ్ ప్రోబయోటిక్ మీన్స్ ప్రమోటింగ్ లైఫ్. ప్రోబయోటిక్ అంటే నథింగ్ బట్ ఏంటంటే లైఫ్ని ప్రమోట్ చేయడం అన్నమాట, ప్రమోటింగ్ లైఫ్. ద డిస్కవరీ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఇన్ 20th century. ప్రోబయోటిక్స్ యొక్క డిస్కవరీ ఎప్పుడు జరిగింది? 20th century జరిగింది. నౌ డేస్ ప్రోబయోటిక్స్ ఆర్ బికమింగ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ టు అబ్టైన్ హై ప్రొడక్షన్ అండ్ దిస్ కెన్ బి అడ్మినిస్ట్రేటెడ్ త్రూ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్. ప్రస్తుతం రోజుల్లో ప్రోబయోటిక్స్ అనేది ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్లో ఇంటిగ్రల్ పార్ట్ అయింది అంటున్నారు. ఎందుకనంటే హై ప్రొడక్షన్ అప్టైన్ చేయడం కోసం ఈ ప్రోబయోటిక్స్ అనేది ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్లో ఇంటిగ్రల్ పార్ట్ అయింది అని చెప్తున్నారు. ఈ ప్రోబయోటిక్స్ మనం ఎలా ఇస్తాము అంటే త్రూ ఫుడ్స్ ద్వారా ఇస్తాము, లేకపోతే డైటరీ సప్లిమెంట్స్ ద్వారా ఈ ప్రోబయోటిక్స్ మనం ఇస్తామన్నమాట. దీస్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ ఫ్రెండ్లీ, గుడ్ ఆర్ హెల్దీ బ్యాక్టీరియా. వీటిలో మనం ఏమంటాము? ఫ్రెండ్లీ, గుడ్ ఆర్ హెల్దీ బ్యాక్టీరియా అంటాం. ప్రోబయోటిక్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన ఎడిక్వేట్ అమౌంట్స్ సప్లై చేస్తామన్నమాట. ఎందుకంటే ఫర్ ద హోస్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ద హోస్ట్ కోసం మనం ప్రొవైడ్ చేస్తాము. ద వర్డ్ ప్రోబయోటిక్ అండ్ నథింగ్ బట్ అంటే ప్రమోటింగ్ లైఫ్ అన్నమాట. ఇది 20th century డిస్కవర్ చేశారు. నౌడేస్ ప్రస్తుతం రోజుల్లో ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్లో ప్రోబయోటిక్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అయింది. ఎందుకనంటే హై ప్రొడక్షన్ అప్టైన్ చేయడం కోసం అన్నమాట. దీన్ని ఎలా ఇస్తాము అంటే ప్రోబయోటిక్స్ని త్రూ ఫుడ్స్ ద్వారా కానీ డైటరీ సప్లిమెంట్స్ ద్వారా కానీ ఇస్తామన్నమాట. దీన్ని కామన్గా ఫ్రెండ్లీ, గుడ్ ఆర్ హెల్తీ బ్యాక్టీరియా అని కూడా అంటారన్నమాట. Next, the common probiotics that are used for aquaculture practices include Lactobacillus, Lactococcus, Leuconostoc, Enterococcus, Carnobacterium, Bacillus, Aeromonas, Vibrio, Enterobacter, Pseudomonas, Clostridium and Saccharomyces species. ఇవన్నీ ఏంటంటే కామన్ probiotics మాట. Probiotics used in aquaculture practices. Next, significance. Probiotics are capable of preventing and treating some illness. ఈ probiotics అనేది ఏం చేస్తుందంటే ఇల్నెస్ని ప్రివెంట్ చేసి ట్రీట్ చేస్తుంది అనమాట. ప్రమోటింగ్ ఏ హెల్దీ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ దేర్ మోస్ట్ వైడ్లీ స్టడీడ్ బెనిఫిట్స్ అట్ దిస్ టైమ్. ఈ ప్రోబయోటిక్స్ అనేది ఏం చేస్తారంటే హెల్దీ డైజెస్టివ్ ట్రాక్ట్ని అండ్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. బిసైడ్స్ న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్, ప్రోబయోటిక్స్ రెగ్యులేట్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు స్టిమ్యులేట్ ద సిస్టమిక్ అండ్ లోకల్ ఇమ్యూనిటీ. ప్రోబయోటిక్స్ అనేది ఏం చేస్తారంటే ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సిస్టమిక్ అండ్ లోకల్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయడం కోసం. Elevate phagocytic and respiratory activity as well as expression of various cytokines in fish. ఈ phagocytic and respiratory activity అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిష్ యొక్క వేరే సైటోకైన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సిమిలర్లీ ప్రోబయోటిక్స్ కెన్ స్టిమ్యులేట్ ద గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఫిష్ విత్ మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఐజిటి సెల్స్ అండ్ ఎసినోఫిలిక్ గ్రాన్యులోసైట్స్. ఈ ప్రోబయోటిక్స్ అనేది ఏం చేస్తుందంటే గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఫిష్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఫిష్ అని స్టిమ్యులేట్ అయిందో ఆటోమేటిక్గా సిమిలర్లీ ప్రోబయోటిక్స్ కెన్ స్టిమ్యులేట్ ద గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఫిష్ విత్ మార్క్డ్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏమంటారంటే ప్రోబయోటిక్స్ అనేది గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఫిష్ని స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఐజిటి సెల్స్ అండ్ ఎసినోఫిలిక్ గ్రాన్యులోసైట్స్ యొక్క నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సిగ్నిఫికెన్స్ చూస్తే కనుక ప్రోబయోటిక్స్ అనేవి ఇల్నెస్ని ప్రివెంట్ చేసి ట్రీట్ చేస్తాయి. ప్రోబయోటిక్స్ అనేవి హెల్తీ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ని ప్రమోట్ చేస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తాయి. ఎందుకంటే సిస్టమిక్ అండ్ లోకల్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాగోసైటిక్ అండ్ రెస్పిరేటరీ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిష్ యొక్క వేరే సైటోకైన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రోబయోటిక్స్ అనేది గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఫిష్ని స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ ఐజిటి సెల్స్ అండ్ ఎసినోఫిలిక్ గ్రాన్యులోసైట్స్ అనేవి ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ.